బ్రేకింగ్ న్యూస్ టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కన్నా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ కాదని స్పష్టం చేశారు. తమ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు, ప్రజలతో గ్రీవెన్స్ నిర్వహించి ఇద్దరు మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. వారందరికీ వెంటనే నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పార్టీ జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో మాట్లాడిన లోకేష్ నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరిగిన వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. వారందరికీ న్యాయం చేస్తా అని ఆ విషయంలో తనది హామీ అంటూ భరోసా కల్పించారు. డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అదేవిధంగా పార్టీ జిల్లా కమిటీలు 10 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్ నిర్వహించిన తర్వాత జోనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు నారా లోకేష్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా నారా లోకేష్ ప్రతి వారం పార్టీ కార్యాలయానికి వెళ్లి గ్రీవెన్స్ నిర్వహిస్తూ ప్రజా దర్బార్ లో పాల్గొంటూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించడం వైఫల్యం చెందుతున్నారు. ఇప్పటికే పార్టీ ఆదేశించినప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించట్లేదు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదనే ఫీడ్బ్యాక్ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ప్రజా దర్బారు కూడా నిర్వహించలేదు. ఇద్దరు మంత్రులు కూడా ప్రజా దర్బారు పార్టీ ఆదేశించినప్పటికీ ప్రజా దర్బార్ నిర్వహించకపోవడం పట్ల మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వాళ్ళ అంటే ఇద్దరు మంత్రులకి 23 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. వివరణ కూడా తీసుకోవాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీకి సంబంధించిన విషయంలో కార్యకర్తలే సుప్రీం అంటూ నారా లోకేష్ తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శాశ్వతం కాదు, పార్టీ కార్యకర్తలే సుప్రీం, వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుకోకుండా చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ నేతల్ని, జోనల్ కోఆర్డినేటర్లు కూడా ఆదేశించారు. ముఖ్యంగా గత వైసీపీ హయాంలో కేసులు పెట్టించుకుని పార్టీ కోసం కష్టపడిన ఏ కార్యకర్తను వదులుకోవద్దు, అలాంటి కార్యకర్తలకి గౌరవం ఇవ్వాలని కూడా జోనల్ కోఆర్డినేటర్లకు అయితే తగు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు పార్టీకి సంబంధించిన విషయంలో, నామినేటెడ్ పదవుల విషయంలో కూటమిగా ఉన్నటువంటి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలకి నామినేటెడ్ పదవులు రాకపోవడం పట్ల కొంత అసంతృప్తి కనబడుతుంది. చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తున్న నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా కొన్ని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి భరోసా కల్పించేలాగా నామినేటెడ్ పోస్టులు, పదవులు దక్కని నాయకులకి, కార్యకర్తలకి వేరే రూపంలో వాళ్ళకి న్యాయం చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అంతేకాదు వాళ్ళ బాధ్యత తాను చూసుకుంటాను అనే భరోసా కూడా నిన్న జోనల్ కోఆర్డినేటర్ సమావేశంలో చెప్పడం జరిగింది. మరోవైపు కార్యకర్తలకి ఎప్పటికప్పుడు శిక్షణా తరగతి నిర్వహించాలని భావిస్తారు. దానిలో భాగంగానే డిసెంబర్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రేణులకి శిక్షణా తరగతులు నిర్వహించాలని కూడా నారా లోకేష్ అయితే పార్టీ నేతలను అయితే ఆదేశించడం జరిగింది. వచ్చే నెల 10 లోపు మొత్తం పూర్తి స్థాయి జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు పూర్తి చేయాలని కూడా నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తంగా ఏపీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు అటు నారా లోకేష్ అయితే మంత్రులు, ఎమ్మెల్యేలపై సీరియస్ అయిన పరిస్థితి. పార్టీ కన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ఎక్కువ కాదు, పార్టీనే సుప్రీం అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.